ఉంటాయి, మళ్ళీ వాళ్ళు గెలవకూడదని కోరుకోండి, వాళ్ళు గెలిచారంటే మీకు ఉంటాయి అని అప్పుడే చెప్పాను. ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ మీకు ఉంటాయి. ఇక్కడ దీంట్లో నలిగేది ఎవడు? తన్నులు తింటోందా, అరెస్ట్ అవుతోందా, ప్రజలకేం బాధలే, దీంట్లో ప్రజలకేం సంబంధంలే. ప్రజలకు ఒక కాలక్షేపం ఇస్తారు, టాపిక్. ప్రజలకు ఒక టాపిక్ ఇస్తుంది ప్రభుత్వం, మిగతాదంతా దీంట్లో బాధపడేది కార్యకర్తే, సంతోషపడేది కార్యకర్తే. ఇది ఎట్లా ఉంటుందంటే మనకి ఈ అదేది బాక్సింగ్లు ఈ జరుగుతున్నప్పుడు కొట్టేసుకుంటా ఉంటారు, పగల కొట్టేసుకుంటా అని ఫీల్ అయిపోతా ఉంటుంటారు. ఈ ఫీలింగే ఇది ఇక్కడ దరిద్రం. అది క్రూరమైన ఫీలింగ్. ఏది మనలో ఉన్న నెగిటివిటీ అందులో మన ఫేస్ లో కనబడుతుంది. అనేటటువంటి ఒక దిక్కుమాలినటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో అది కనబడుతుంటది ఇక్కడ. ఆ అలాంటి మానసిక సంతృప్తి అంటే మనలో ఉన్నటువంటి దానవుడిని నిద్రలేపుతోంది ఇది. ఇది ఎలాంటి పరిస్థితి అంటే తప్పుని తప్పుగా కాకుండా మావాడు తప్పు చేస్తే తప్పు లేదు, ఎదురోడు తప్పు చేస్తే మాత్రమే తప్పు అంటాం, ఎదురోడు రైట్ చేసినా తప్పు అంటాం. ఇది ఒక విచిత్రమైనటువంటి ధోరణి. ఎదురోడు ఏం చేసినా తప్పు అంటాం, మేము ఏం చేసినా రైట్ అంటాం, మావాడు ఏం చేసినా రైట్ అంటాం. ఈ ధోరణిలో నడుస్తున్నది కాబట్టి ఇంకా ఇప్పుడు ఏంటి, సంక్షేమ పథకాలు ఏంటి, నవరత్నాలు ఏంటి, 149 హామీలు ఏంటి, లేకపోతే కనుక కూటమిలో జరిగేది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, రైతులకు ధరలు పెరిగినయ్యా తగ్గినయ్యా,